తర్వాత నాకేమనిపించిందంటే మేకింగ్ ఆఫ్ ఫిల్మ్స్ తర్వాత సినిమా చూడడం అన్నీ కొంచెం మారింది అని నేను అనుకుంటా. ఎస్. హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? మనకు ఎలా ఉండేదంటే ఒరిజినల్గా హాలీవుడ్ సినిమా ఉండేది, ఇంగ్లీష్ సినిమా. దాన్ని ఒక ఆకాశంలో పెట్టుకు చూసాను వాళ్ళం. తర్వాత మన హిందీ సినిమా వచ్చింది, రీజనల్ సినిమాలు తెలుగు, అరవం, కన్నడం, మలయాళం, ఎవరికి వారే యమునా తీరే ఒక వాళ్ళకు ఒక ఆడియన్స్, వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ సినిమా ఉండేది. కాలక్రమేణా టెక్నాలజీ మారడంతో పాటు కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజలు వరల్డ్ సినిమాకి అలవాటు పడ్డారు. ఒక రకంగా అదొక పెద్ద ఛాలెంజ్ అయింది సినిమా తీసేవాళ్ళకి. బట్ అది ఒక కొత్త డోర్స్ని ఓపెన్ చేసింది సినిమాలకు. అంటే ఇది మన తెలుగు ఇండస్ట్రీని కరెక్ట్గా తెలుగు ఇండస్ట్రీ దాన్ని వాడుకుంది. ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్స్, మన గోపియాచార, మన సినిమా డైరెక్టర్ కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక కొత్త ధోరణిలో ఆలోచించడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రపంచ సినిమాకి అలవాటు పడ్డారో, ఒక బఫేకి అలవాటు పడ్డారో, ఒక టైప్ ఆఫ్ భోజనం అనేది అందరికీ నచ్చదు. కాబట్టి ఇలాగా ఇవాళ జనాలు ఏం కోరుకుంటున్నారు, థియేటర్కి వెళితే 1000 రూపాయలు 2000 అవుతుంది. సో ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మేము ఖర్చు పెట్టాలంటే దానికి తగినట్టు మాకు సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వాలి అనేదే వచ్చింది. అది పెద్ద ఛాలెంజ్ ఫిల్మ్ మేకర్స్కి.